నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈరోజు మనం ఈ వీడియోలో మునగ సాగు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామం. ఆ రైతు వెంకటేశం గారు, ఆయనతో మాట్లాడదాం. ఆ మునగ సాగు చేసినటువంటి రైతు దాదాపు సంవత్సరం క్రితం నుంచి కూడా మునగ సాగు అయితే చేస్తారు. సో ఈ సంవత్సర కాలం నుంచి కూడా రైతు అనుభవాలు ఏంటి, సో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఇప్పటివరకు ఎంత దిగుబడి సాధించారు, ఎంత ఖర్చు ఎంత వచ్చింది, లాభం ఎంత వచ్చింది, లేకపోతే ఇట్లాంటి విషయాలు అయితే అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేశం గారు. నమస్తే సార్. సో ఎప్పుడు మీరు మునగ సాగు చేస్తున్నారు? సో దీనికంటే ముందు ఏం చేసేవాళ్ళు, మునగ సాగు చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? నేను హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా చేసేదండి. నేను పెద్దంబర్పేట రూట్లో, నాగోల్ నుంచి వెళ్ళి పెద్దంబర్పేట రూట్లో ఇంటికి వెళ్తూ వచ్చేవాడిని. ఉప్పల్ ఉండేది నేను. ఆ రూట్లో లెఫ్ట్ సైడ్లో నేను మునగ తోట చూసిన. తర్వాత దాని మీద యూట్యూబ్ వీడియోలు కూడా కొన్ని చాలా చూసిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుంది అనిపించింది. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మాకు కాకపోతే భూమి ఏం లేదు, మా నాన్న కూరగాయల అమ్మేది. ఇప్పుడు ప్రజెంట్ అంటే కౌలు అండి. 4 ఎకరాలు కౌలు తీసుకున్నా. అందులో 2 ఎకరాలు పొలం కింద ఉంటది. ఇది 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలలో ఒక 1300 మునగ చెట్లు నేను ఇబ్రహీంపట్నం అవతల కొంగరకాలం దగ్గర తెచ్చిన. అప్పుడు అక్కడ మనకు 10 రూపాయలకు చెట్టు పడింది. ట్రాన్స్పోర్ట్ మనదే. తెచ్చుకొని నేను ఈ 1300 చెట్లు పెట్టిన. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ జూన్లో పెట్టిన. నేను 1 ఇయర్ అయింది. ఆ జూన్లో పెట్టినప్పుడు ఇంకా కొద్దిగా చెట్లు అంటే ప్లేస్ మిగిలి ఉండే. పొప్పటి చెట్లు కూడా ట్రై చేద్దామని చెప్పేసి పొప్పటి చెట్లు ఒక 300 చెట్లు పొప్పటి చెట్లు పెట్టిన. ఆ మునగ చెట్లలో అవి చెట్లు చిన్నగా పెట్టినప్పుడు మళ్ళీ ఎదగడానికి 6 months పడుతుందని చెప్పడం యూట్యూబ్లో కానీ అట్లా చూసిన. దీన్ని ఏదో విధంగా దీంట్లో ఆదాయం చేయాలనే ఉద్దేశంతో మధ్యలో అంతర పంట కోసం మల్చింగ్ బోదలు వేసి, బోదల మీద మల్చింగ్ షీట్ వేసి టమాటా, వంకాయ, బీర, కాకర, ఆనపకాయ ఈ 5 రకాల పంటలు పండించినాం. అవి కూడా మంచిగా పండినాయి. దీనికి అప్పుడు పెట్టుబడి కూడా చెట్లు తెచ్చుకోవడము, ఎరువులు నేను సొంతంగా పెట్టుకున్నా. ఈ గుంటలు తీయడము, చెట్లు నాటించడం మాత్రం ఉపాధి హామీ పథకంలో ఆ సునీత మేడం గారు అని వాళ్ళు ఇచ్చారు. దాంట్లో ఉపాధి హామీ కూలీల ద్వారా చెట్లు నాటించిన. కొనుక్కోవడం, ఎరువులు మాత్రం నేను తెచ్చుకున్నా. సొంతంగా తెచ్చుకొని పెట్టిన. నేను జూన్లో పెడితే నాకు సెప్టెంబర్, అక్టోబర్ కల్లా చేతికి పంట వచ్చేసి. అంటే మీరు ఈ నాటుకునే కంటే ముందు, అంటే మీకు మునగ తోట పెట్టే కంటే ముందు మీకు వ్యవసాయ అనుభవం ఉన్నది. నేను కౌలుకు అంతకుముందు చాలా చేసిన. నేను ఒక 15 to 20 years నిమ్మ తోటలు సాగు చేసేది. నేను పాటిమెట్ల, పెదకాపర్తి చాలా ఊర్లలో ఒక 15 years నిమ్మ అని దగ్గర 7 సంవత్సరాలు ఉన్నాము. నిమ్మ తోట మీద ఒక 10-20 సంవత్సరాల అనుభవం ఉంది. నిమ్మ బత్తాయి మీద అనుభవం ఉంటే అది ఎట్లా ఉంటుండే అంటే ఎప్పటికీ ఒక ఆసామి దగ్గర డబ్బులు తేవడం, అమ్మడం, ఆయనకు కట్టడం, ఇదే సరిపోతుండే. తర్వాత నిమ్మల కొన్నిసార్లు 1-2 సార్లు లాభాలు వస్తే 10-18 ఏళ్ళు నష్టాలే వచ్చినాయి. ఇవన్నీ కాదు, మనకు డైలీ వర్క్, డైలీ నడిచే కూరగాయలు కావాలన్న ఉద్దేశంతో ఆలోచన వచ్చి చేసిన. కానీ మంచిగా వెళ్ళింది. నాకు జూన్లో పెట్టినంటే సెప్టెంబర్, అక్టోబర్లో క్రాప్ స్టార్ట్ అయింది. 1 month అట్లా వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అది అట్లనే ఉన్న తర్వాత మళ్ళీ మందేసి నీళ్ళు కట్టినాక మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ వచ్చింది క్రాప్. అంటే నాకు 2 సార్లు వచ్చింది. ఫిబ్రవరిలో క్రాప్ వచ్చి మళ్ళీ అది మార్చి వరకు సాగింది. ఈ 2 క్రాప్లలో దాదాపు ఒక 2 lakhs దాకా ఎర్న్ చేయగలిగిన. అంటే ఆదాయం వచ్చింది. దాంట్లో ఇక మళ్ళీ ఖర్చులు పోను కొంత ఉంది. దాన్ని మళ్ళీ ఏం చేసినంటే నేను ఏప్రిల్లో కట్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ ఇక లేబర్ దొరకక నేను కొద్దిగా డిలే అయింది. మే లాస్ట్లో, జూన్ ఫస్ట్ వీక్లో అట్లా మళ్ళీ భూమికి ఒక 3 అడుగుల నుంచి కట్ చేయడం జరిగింది. మొత్తం మొదలు నరికేస్తే మీరు చూడండి, బ్రాంచెస్ చాలా బాగా వచ్చినాయి. అప్పుడే ఒకటే సువ్వలాగా పైకి వచ్చేసి ఉండే, ఇప్పుడు మొత్తం బ్రాంచెస్ బాగా వచ్చినాయి. నాకు తెలిసి ఇప్పుడు పూత వస్తుంది. ఈ పూత నాకు తెలిసి ఒక 1 monthలో మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జూన్ వరకు మళ్ళీ 2 పంటలు వస్తాయి. ఆ జూన్ పంట అయిపోగానే మళ్ళీ అట్లా కట్ చేసి మనం అంటే చెట్టుని కాపాడుకుంటే 3 నుంచి 7 సంవత్సరాల దాకా మంచి క్రాప్ వస్తుందని నేను విన్నాను. ఇప్పుడైతే నాకు పర్వాలేదండి. ఏం వెరైటీ పెట్టారు మీరు? దగ్గర నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? PKM-1. PKM-2 అనేది చాలా లాంగ్ ఉంటుంది అని చెప్పారు. ఇదేమో మనకు ఇంత దాకా ఉంటుంది. ఈ 3 నుంచి వెళ్ళి ఇంత దాకా ఉంటుంది. కాయ కూడా తిన్న వాళ్ళు మళ్ళీ ఆ కాయ కావాలనేంత ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను కెమికల్ కూడా ఎక్కువ యూజ్ చేయను. హైదరాబాద్లో బయో
వాళ్ళది ఉంటుంది, అవి తెచ్చే వాడతాను నేను ఎక్కువ. అంటే కింద ఎరువులు మాత్రం యూరియా అవి తప్పట్లేదు, ఆ స్ప్రేస్ మాత్రం మ్యాక్సిమం కెమికల్ లేకుండా స్ప్రే చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే సెమీ ఆర్గానిక్ లాగా చేస్తున్నాం, ఎందుకంటే నా సొంత భూమి కాదు కాబట్టి మనం ఎఫర్ట్ పెట్టలేము కదా. ప్రజెంట్ అయితే సెమీ ఆర్గానిక్ టైప్లో చేస్తున్నా, కానీ నేను బయట ఎక్కడ సెమీ ఆర్గానిక్ అని చెప్పాను, కెమికల్ అనే చెప్తా. తినే వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సో ఇక మొక్కలు పెట్టుకునే దగ్గర నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నా అంటే ఒక మొక్కకు ఎంత గ్యాప్ ఇచ్చారు, సాలుకు ఎంత గ్యాప్ ఇచ్చారు? ఒక మొక్క నుంచి ఒక మొక్కకు 7 ఫీట్లు పెట్టిన, ఈ వరుసకు 4 ఫీట్లు పెట్టిన. మొక్కకు 7 ఫీట్లు, వరుసకు 4 ఫీట్లు. ఈ 4 ఫీట్లలో ఏం చేసినా ఒక ఫీటు బోధ వచ్చేటట్టుగా మల్చింగ్ షీట్ వేసుకున్నాను ఇంతకుముందు గతంలో. అది ఏమైందంటే నాకు మధ్యాహ్న కలుపు ఎక్కువ రాకుండా ప్లస్ మనకు అధిక ఆదాయం వచ్చే విధంగా 2 విధాలుగా యూజ్ అయింది. ఇప్పుడు కూడా నాకు కొద్దిగా వేరే పనులు ఉండే నేను చేయలేకపోయినా, రేపు ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మీరు వచ్చేసరికి ఇది ఇంకా బాగుంటుంది, మళ్ళీ అంతర పంట కూడా వేస్తాను. వేరే పంట కూడా ప్లాన్ చేస్తున్నాను. అంటే ఇంత కొమ్మలు కూడా పెద్దగా అవుతున్నాయి కదా, సో దీనికి మధ్యలో పంటకు ఏమైనా ఇబ్బందిగా ఉంటుంది? నీడగల్లో పండే పంటకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా కూడా మనకి ఏంటంటే పైనుంచి వెళ్ళి సన్ వస్తుంది కాబట్టి ఏం సన్లైట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో అంటే మళ్ళీ వీటికి నీళ్ళ మేనేజ్మెంట్ ఎట్లా? డ్రిప్ సిస్టమ్ అండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డ్రిప్పులు అన్ని చుట్టేసి దున్నిచ్చిన మళ్ళీ డ్రిప్పులు అన్ని పరిచి డ్రిప్ ద్వారా. సో మరి వీటికి ఏమైనా చీడపీడలు ఏమైనా వస్తాయి, తెగుళ్ళు ఏమైనా వస్తాయి? మనకు మెయిన్గా బొంతు పురుగు అని వస్తుంది. ఆ బొంతు పురుగు ఒక్కటి మనం కాపాడుకుంటే మాక్సిమం 90% ఇంకా వేరే ఏమి ఉండదు. కేవలం బొంతు పురుగు ఒకటి. బొంతు పురుగు మేజర్. ఇక కాయకు పండుగ వస్తుంది. ఆ పండుగకి ఏం చేస్తా అంటే నేను మన ట్రాప్స్ దొరుకుతాయి, బాక్సులు, ఎల్లో బాక్సులు దొరుకుతాయి. ఆ ఎల్లో బాక్సులకి అవి ఫ్రీగా వచ్చేసి దాంట్లో ట్రాప్ అయిపోద్ది. అది కొద్దిగా అవి 2 మేజర్ ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే ఇగురు వస్తుందో, ఇగురు వచ్చినప్పుడు మాక్సిమం వేప నూనె స్ప్రే చేస్తారు. ఒక్కటికి 10 సార్లు వేప నూనె చేస్తారు, దాంతో కంట్రోల్ అవుతుంది. ఈవెన్ దాంతో కంట్రోల్ కానప్పుడు మాత్రం పెస్టిసైడ్ స్ప్రే చేయాల్సి వస్తుంది. అందులో కూడా ఇప్పుడు మన బషీర్బాగ్ దగ్గర సార్ దగ్గర మన ఆర్గానిక్ పెస్టిసైడ్ దొరుకుతాయి, అది మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం. ఏదో తప్పని పరిస్థితుల్లో మాత్రం కెమికల్కి వెళ్తాం. ఇంకా మునగ సాగు గురించి ఏం చెప్పచ్చు? నాకైతే ఒకటే సార్, ఇప్పుడు మనకు డిమాండ్ దగ్గర సప్లై అయితే లేదు మార్కెట్లో. ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఉన్నప్పుడే ఒకేసారి దిగుబడి వస్తుంది, లేనప్పుడు ఎవరి దగ్గర ఉండదు. అట్లా కాకుండా రెగ్యులర్గా పంట వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మొన్ననైతే రీసెంట్గా 200 రూపాయల కేజీ అమ్మారు. సో అప్పుడు పంట లేదు, ఎందుకంటే నేను కట్ చేయడం ఒక నెల ముందు కట్ చేస్తే నాకు వస్తుండే ఈజీగా ఒక 4-5 లక్షలు వస్తుండే. సో మీరు ఎన్నిసార్లు తెంపారు ఈ సంవత్సర కాలంలో? 2 సార్లు. 2 సార్లు. సో తెంపినప్పుడల్లా ఎంత దిగుబడి వచ్చింది? తెంపినప్పుడల్లా సుమారుగా పర్ డే 50 నుంచి 100 కేజీలు తెంపేది. అట్లా 1 మంత్ తెంపిన. 2 ఎకరాల విస్తీర్ణంలో నాటుకున్నాను. 2 ఎకరాలు విస్తీర్ణం. ఇంకా ఎన్ని చెట్లు పట్టినాయి? అంటే మొత్తం 1800 చెట్లు పడతాయి, కానీ నేను 1300 చెట్లు వేసిన. ఇంకొక 400 చెట్ల ప్లేస్లో పొప్పటి చెట్లు వేసిన. అంటే దాని మీద అనుభవం కోసం పెట్టిన. నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ మొత్తం ముందుగానే సాగు చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది. సో మునగ మీద మంచి అనుభవం వచ్చింది, ఆదాయం వచ్చింది. ఓకే. అంతర పంటలు కూడా వేరే ఇతర పంటలు కూడా కూరగాయల సాగు కూడా చేసుకున్నాం, దాంతో కూడా ఇబ్బంది ఏం లేదండి. సో ఇంకా ఈ మునగ సాగులో ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? జాగ్రత్తలు అంటే ఒకటేనండి, వాటర్ సఫిషియెంట్గా ఉండాలి. నెక్స్ట్ ఇగురిని కాపాడాలి. ఇగురిని కాపాడాలంటే అడ్డమైన పెస్టిసైడ్స్ కాకుండా వేప నూనెకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. వేప నూనె ఎప్పుడు నా దగ్గర బ్యాటరీ పంపు కొనుక్కున్నా 5,000 పెట్టి, డబల్ బ్యాటరీ, డబల్ ఇంజన్. ఇక నేనే వేసుకుంటా, మా మిస్సెస్ వస్తుంది, మేమే స్ప్రే చేసుకుంటాం. ఏమైనా ఈ కలుపు తీయడానికి మాత్రమే కూలోళ్ళని వాడతాము. ఇక మేము చేసుకుంటాం కాబట్టి ఏం మాకు ఇబ్బంది లేదు. అంటే రెగ్యులర్గా ఎంతమంది ఏమైనా అవసరం ఉంటారా వీటికి మనుషులు? ఎక్కువ కాయలు తెంపేటప్పుడు ఇంకా మన ఓపిక మనం తెంపుకోగలిగితేనే పర్వాలేదు. ఇక ఇప్పుడు అంటే ఫస్ట్ టైం నాకు ఫస్ట్ ఇయర్ కాబట్టి అప్పుడు స్ట్రేట్గా వచ్చేసి ఉండే చెట్టు, జర దిగుబడి తక్కువనే అనుకున్నా నేను. ఇప్పుడు బ్రాంచెస్ ఎక్కువ అయినాయి కాబట్టి మేబీ ఇప్పుడు కావచ్చు. ఇప్పటిదాకా అయితే అంత పట్టలేదు, అవసరం పట్టలేదు. లోపల ఏమన్నా కలుపు తీయడం కోసం కానీ దానికి రెగ్యులర్గా తీసుకుంటారా, లేకపోతే అట్లా వదిలేసినా ఏం కదా? లాస్ట్ టైం ఏంటంటే నేను మధ్యాహ్నం అంతర పంట చేసిన కాబట్టి నాకు కలుపు సమస్య రాలేదు. ఈసారి మా అంతర పంట లేదు కాబట్టి ఇప్పటికే 2 సార్లు తీయించిన. ఇక మేబీ మళ్ళీ ఒకసారి తీస్తే సరిపోతుంది. నీళ్ళు ఎన్ని రోజులకి ఇచ్చుకుంటారు? నీరు చాలా అవసరం ఉంటారు కదా ఇంతకుముందుకు. సో ఎన్ని రోజులకి ఇచ్చుకుంటారు నీళ్ళు? 1 అవర్ నుంచి 2 అవర్స్ డ్రిప్ ఇచ్చి పెడతాం. బాగా ఎండలు ఉన్నప్పుడు బోర్లు తగ్గినప్పుడు ఏం చేస్తా అంటే పైపులు తోడు కడతాం.
అంటే ప్రతిరోజు కట్టడా డే బై డే ఒక ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి 15 days పడుతుంది. అంటే అంటే నీళ్ళు తక్కువ వస్తుంది బోర్. అంటే 15 రోజులకు ఒకసారి తడిస్తున్నట్టే కదా ఈజీగా 15 రోజులకు 15 రోజులు సరిపోతుంది. అది సరిపోతుంది. అంటే మరీ ఎక్కువ అవసరం నీరు లేదు, ఏం అవసరం నార్మల్గా ఉన్నా సరిపోతుంది. అంటే 15 రోజులకు తడి తిరుగుతుందంటే ఇక నెలకు 2 సార్లు ఇస్తున్నట్టే. నెలకు 2 సార్లు ఇస్తుంది. మంచిగా బ్రహ్మాండంగా సరిపోతుంది. నెలకు 2 సార్లు ఇస్తుంది. చెట్టు కూడా తక్కువ నీళ్ళు ఉన్నా కూడా కొంత వ్యవసాయం చేసి ఈ మునగ సాగు చేసుకోవచ్చు. మీ అనుభవం దృష్ట్యా కొత్తగా ఎవరైనా మునగ సాగు వైపు ఎవరైనా రైతులు మళ్ళాలనుకుంటే కూడా ఏమనిపిస్తుంది, ఎట్లాంటి సూచనలు? ఒక్కటే సార్, ఎంతసేపటికి సాంప్రదాయ పద్ధతిలో ఒకటే మూస ధోరణిలా నేను ఒరేస్తా నేను పత్తేస్తా అనకుండా ఇట్లాంటి పంటలు వేస్తే జనాలకు ఎక్కడో హైదరాబాద్ పోయి ఆడు ఒక్కరోజు నింపుతాడు, సరే తెల్లారి వస్తుందో మళ్ళీ తెల్లారి వస్తుందో మనకు తెలియదు. మనం లోకల్లో ఇక్కడ ఉండి చేస్తే మాత్రం వినియోగదారునికి ఫ్రెష్ పంట వెళ్తుంది అనేది నాది ఒక్కటి. తర్వాత ఎక్కడో హైదరాబాద్ పోయి ఎవరి దగ్గరనో పనిచేసే కంటే ఈడ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈజీగా ఒక నెలకు 10,000 అయితే ఈ 2 ఎకరాల పేరు మీద ఈజీగా వస్తాయి. ఇంకా కొద్దిగా ఎఫర్ట్ పెట్టి చేసి ఇంకా అంతర పంట చేస్తే ఒక 20-30 వేలు ఎక్కడ పోవు. నెలకు ఖర్చులన్నీ పోను, 20,000 అయితే ఈజీగా వస్తాయి. కాకపోతే దీని మీద పని చేయాలి. ఏదో పెట్టినాం కదా అని పోతే కాదు. నేను సూచన చేసేది ఏంటంటే ఖచ్చితంగా నేల తల్లిని నమ్ముకున్నాడైతే ఎవడు ఇదిగాడు. కాకపోతే రైతులు ఎంత చేసినా కూడా కొంత నష్టాలు వస్తుంటాయి. ఇట్లాంటి పంటలకు మళ్ళినప్పుడు మాత్రం సంప్రదాయ పంటలు ఎన్ని రోజులు ఆ వరి పత్తి వైపు కాకుండా ఇతర పంటల వైపు మళ్ళీతే కొంత మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ సార్. ఇంకా అనుభవాలంటే ఒకటే సార్, చెట్టుని కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుందని నమ్ముతాను నేను. అందుకోసం నాకు మెయిన్గా నేను డిగ్రీ వరకు చదువుకున్నా, ఇంటర్నెట్ సెంటర్ నడిపినా, క్యాబ్ నడిపినా, అన్నీ చేసిన. సేఫ్యాక్లో ఒక 6 ఏళ్ళు పనిచేసిన, టెరిగోల్డ్లో ఒక 8 సంవత్సరాలు పనిచేసిన. తర్వాత నేను హార్డ్వేర్ ఇంజనీర్గా రాజీవ్ విద్యా మిషన్లో 2 సంవత్సరాలు సర్వీస్ ఇంజనీర్గా చేసిన. ఎన్ని చేసినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చి బతేనే హాయిగా ఉంది. ప్రజెంట్ అయితే సంతృప్తినిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ అంటే నా సొంత భూమి లేకపోయినా కానీ భూమిని నమ్ముకొని ఇప్పుడు నేను బతకగలుగుతానే నమ్మకం అయితే వచ్చింది. వేరే వాళ్ళకు కూడా ఇదే చెప్తాను నేను. అంటే మీరు కౌలు తీసుకొని చేస్తున్నారు, సో ఓవరాల్గా మీకు సంవత్సరానికి కౌలు తీసుకొని చేస్తున్నంత అంటే కౌలుకు ఎంతో కొంత చెల్లించాల్సి వస్తుంది, పేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మీకు వచ్చే పంటకు మీకు పంట పైన పెట్టేటువంటి ఖర్చు ఓవరాల్గా మీకు ఎంత వర్కౌట్ అవుతున్నట్టేనా ఏమన్నా? అయితే సార్ ఇప్పుడు నేను 4 ఎకరాలు 60,000కు సంవత్సరం లెక్కన తీసుకున్నా. 2 ఎకరాలు వరి వేసిన. ఈసారి వరిలో కూడా 1/2 ఎకర్ తగ్గించి అందులో కూడా బీర బెండ వేసిన. నెక్స్ట్ ఇయర్ ఇంకా 1 ఎకరం చేస్తా పొలము, ఆ మిగతా ఎకరం కూడా కూరగాయలు వేస్తా. సో వర్కౌట్ అయితే అవుతుంది. ఆయనకు ఒక చారాన పోయినా బారాన మనకు మిగులుతుంది. ఆ నమ్మకం అయితే ఉంది. మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు మరి? చిట్యాల మార్కెటే సార్. చిట్యాల మార్కెట్ తిమ్మిరపతి చిట్యాలకి వెళ్తారు? చిట్యాలకి వెళ్తాం. ఇంకా సరే పెద్ద ఎత్తున మనకు కూడా లేదు కదా, డైలీ మనం తెంపుకుంటే ఒక 50 నుంచి 100 కేజీలు నేను తెంపుకుంటా. 50 నుంచి 100 కేజీలు హైదరాబాద్కి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడ మనకు సేల్ అవుతుండే, రిక్వైర్మెంట్ ఉండే. వాళ్ళు తీసుకపోతే అన్న రేపు తీసుకురా ఎల్లుండి తీసుకురా అని వాళ్ళు చెప్తుండే. ఎందుకు మనకు అంత దూరం అని చెప్పేసి ఇక్కడే మనకి ఇక్కడ సేల్ అవుతుంది, ఆ మార్కెట్ ఉంది. ఉన్నాక మళ్ళీ వేరే ఎందుకని నేను పోలేదు. అంటే మీకు తెంపిన క్రమంలో భాగంగా తక్కువ ఎన్ని రూపాయల కిలో చొప్పున పోయింది, ఎక్కువ ఎన్ని రూపాయల కిలో చొప్పున? తక్కువ 20 రూపాయలకు తక్కువ ఎప్పుడు పోలేదండి. స్టార్టింగ్లో మాత్రం అక్టోబరు ఆ టైంలో 50 రూపాయల కేజీ నా దగ్గర తీసుకున్నారు. వాళ్ళు 100-120 అమ్ముకున్నారు. నా దగ్గర 50 రూపాయలకు తక్కువ ఎప్పుడు పోలేదు. ఇక కాయలు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం మినిమం 20 రూపాయలు పోయింది. 20 రూపాయలకు తగ్గలేదు ఎప్పుడు లేదు. సో ఓవరాల్గా ఇప్పటివరకు సంవత్సర కాలంలో 2 లక్షల ఆదాయం అయితే వచ్చింది ఈజీగా. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద రైతు నూతి వెంకటేశం గారు అనుభవాలు అయితే ఇప్పటివరకు చూసినాం. మునగ సాగు రైతుకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్తున్నారు. సంవత్సర కాలంలోనే రెండు సార్లు పంటలు తెంపినట్టుగా చెప్తున్నారు. సో 2 సార్లు కూడా 2 లక్షల వరకు ఆదాయం అయితే దీని నుంచి మునగ సాగు నుంచి అయితే ఆయన పొందినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరైనా కొత్తగా రైతులు మునగ సాగు వైపు వస్తే కనుక కొంత ఆశాజనకమైనటువంటి లాభాలే ఉంటాయని చెప్పి కూడా రైతు చెప్తున్నారు. సో కొంత ఖచ్చితంగా పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతర పంటలు కూడా ఆయన మునగ సాగు పెట్టిన దగ్గర నుంచి కూడా అంతర పంటలు ఇతర కూరగాయల సాగు కూడా చేసుకున్నట్టుగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ కంటెంట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి.